ITT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. సో ఒక క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. ఏమి అనుకోనంటే ఇఫ్ ఇట్ ఈస్ ఓకే. యా మేము ఇలా భయపడితే ఎలా? భయపెట్టడం అంటే ఇట్స్ అంటే నీకు బహుశా ఇది అడిగితే కొంచెం కష్టం కలుగుతుందా అని బాధగా ఉంది నాకు అడగాలి. లేదు అడగండి. సో అమ్మ ఒంట్లో బాగాలేనప్పుడు ఎలా కోప్ అయ్యావు? తెలీదు, పరిస్థితులు అంతే. వెన్ యూర్ ఇన్ అ సిచ్యువేషన్ ఇంకా యూ డూ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ అంతే. ఇప్పుడు అంతే. ఇప్పుడు అమ్మ లేదు, ఎలా కోప్ అవుతున్నావు అంటే నా దగ్గర సమాధానం లేదు. వెన్ యూర్ పుట్ ఇన్ వన్ సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఏం చేస్తాం, దాంట్లో బతకడమే నేర్చుకోవాలి. అదే చేస్తున్నా అంతే. సో హ్యూజ్ లాస్ కదా, ఎస్పెషలీ అంత మంచి చెడు డ్రెస్సింగ్ సెలబ్రేటింగ్ అన్నిటికీ అమ్మే వెంటుండి చెప్పే ఆ పరిస్థితి నుంచి నాకు తెలుసుకున్నప్పుడు అడగాల వద్దా అనుకున్నాను. తల్లి సారీ. తలుచుకోగానే ఇలా కంట్లో నీళ్ళు వస్తుంది ఎందుకో. నాకు తెలియదమ్మా, అమ్మ నాకు రాలేదా? ఎందుకంటే అమ్మ ఈజ్ లైక్ దట్. అమ్మ అంటే అమ్మ పాపం చాలా కష్టపడింది నాకు అదే. బట్ ఐఎమ్ సో హ్యాపీ. నేను మా అమ్మకి షీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు డూ వన్ MBA. She wanted me to have a good educational background and then step into films or do whatever I want because ఒక బ్యాకప్ ఉంటుంది కదా. అవును ఇట్స్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యూ. ఇట్ ఈస్. అందుకనే అమ్మ, ఎందుకంటే ఇది నేను బాగా 1-2 సార్లు ఆలోచించి నాకు తెలిసాక ఐ సెడ్ డెఫినెట్గా నువ్వు ఇంత బోల్డ్గా కోప్ అయ్యి చెప్తున్నావు అంటే డెఫినెట్లీ తన పడ్డ కష్టం వల్లే నాకు బాధ అవుతుంది, కానీ తను లేదంటే ఇంకా దట్ వాజ్ హర్ ఓన్లీ వే అవుట్. నీకు ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా? యూర్ ది ఓన్లీ డాటర్. సో నువ్వు నాన్న, ఇప్పుడు నాన్న నువ్వే చూసుకోవాలి. సో బేసికలీ నేను నాన్న ఏమనుకున్నామంటే, నువ్వు నన్ను చూసుకోకు, నేను చూసుకోను, నువ్వు చూసుకొని నన్ను నేను చూసుకుంటా. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్ ఫర్ ఈచ్ అదర్. ఆయనకి లేని ప్రెషర్ ఇప్పుడు, అమ్మేనా నాన్నేనా నువ్వే మొత్తం నువ్వే చూసుకోవాలంటే ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఆయన కూడా హీస్ కోపింగ్ విత్ ద లాస్. ఇప్పుడు అట్ ద సేమ్ టైం నేను ఇంకా పిల్లనే కదా. ఆయనకి హీస్ 60, ఐఎమ్ జస్ట్ 25. హౌ విల్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఎ 60-year-old? లైక్ నాకు ఆ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ కానీ అది నాకు ప్రెషర్లానే ఉంటుంది కదా. నేను ఇప్పుడు నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే నాన్నేం చేస్తున్నారు, నాన్న ఎలా ఉన్నారు, ఇంట్లో అన్నీ ఓకేనా, హౌ కెన్ ఐ థింక్ ఆఫ్ సో మెనీ థింగ్స్. కరెక్ట్. సో వీ బోత్ సాట్, వీ డిస్కస్డ్, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ద బెస్ట్ హెల్ప్ దట్ వీఆర్ డూయింగ్ ఫర్ ఈచ్ అదర్ ఇస్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. దెన్ వీ బోత్ విల్ బీ గుడ్. ఫైన్. యా, దట్స్ వాట్ వీ డిస్కస్డ్. ఈ సక్సెస్ చూసి డాడ్ మస్ట్ బి వెరీ ప్రౌడ్. వెరీ ప్రౌడ్. మామ్ ఆల్సో సా. చూసారా, రైటర్ పద్మభూషణ్ వరకు ఉన్నారు. యా, ఫెబ్లో రైటర్ పద్మభూషణ్ రిలీజ్ అయింది, మేలో షీ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. ఎలా ప్రెసిపిటేట్ అయిందమ్మా హెల్త్ అంటే? ఐ నో షీ వాజ్ బ్యాట్లింగ్ అన్ ఇల్నెస్. యా, ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ నోవేర్ క్యాన్సర్. తెలియడమే లాస్ట్ స్టేజ్లో తెలిసింది. దర్ ఇస్ నథింగ్ దట్ వీ కుడ్ డూ. అండ్ సడన్గా అది బ్రెయిన్ స్ప్రెడ్ అయింది అండ్ విత్ ఇన్ 12 days. యా, అంటే వీ డిడ్ంట్ సీ దట్ కమింగ్. నాకు ఒక సర్జరీ అయింది, లిగమెంట్ టైర్ అని మీకు చెప్పాను కదా, స్కూల్ ఇంజరీ. అది అగ్రివేట్ అయ్యి 10 years తర్వాత నాకు ఇప్పుడు ఎఫెక్ట్ చూపించింది. సో ఐ అండర్వెంట్ అ స్మాల్ లిగమెంట్ సర్జరీ ఇన్ మై లెఫ్ట్ నీ. సో షీ వాజ్ దేర్, షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్. నన్ను ఎత్తేది లిటరలీ. 2-3 months తర్వాత అమ్మకు ఒక చిన్న సర్జరీ అయింది. షీ హ్యాడ్ అ గాల్ బ్లాడర్లో ఆ స్టోన్ ఉంది. దట్ ఈస్ అ వెరీ స్మాల్ ప్రొసీజర్ అండి. ఇఫ్ యూ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ షీల్ బీ ఫైన్. అది కూడా అయిపోయింది. అది అయిన ఫ్యూ మంత్స్కి ఇంకా షీ హ్యాడ్ సమ్ ఇష్యూస్, స్టమక్ రిలేటెడ్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఏమైంది, ఎందుకేంది, సర్జరీ అయిపోయి 2 నెలలు అవుతుంది కదా, ఎందుకు, వై ఇస్ ఇట్ నాట్ లైక్ తగ్గట్లేదు ఎందుకు అని వెళ్ళి మేబీ పోస్ట్ సర్జరీ సిమ్స్ వాట్ ఎవర్ ఉండొచ్చు, రిపర్కషన్స్ ఉండొచ్చు అనుకున్నాము. బట్ వెన్ వీ గాట్ ఇట్ చెక్ దే టోల్డ్ ఇట్స్ క్యాన్సర్ స్టేజ్ 4, స్టమక్ క్యాన్సర్. షాక్ కదా. నెవర్ సా ఇట్ కమింగ్ అక్క, నెవర్ సా ఇట్ కమింగ్. అంతకు ముందు కూడా ఏదో MRI CT స్కాన్ ఏదో తీశారు, దాంట్లో ఏదో జస్ట్ లంప్ లాగా ఉందండి, నథింగ్ క్యాన్సరస్ అన్నారు. వెన్ దే సెడ్ నథింగ్ క్యాన్సరస్, నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది, అమ్మాయ క్యాన్సర్ అయితే కాదురా భగవంతుడా అని చెప్పి నేను డాడీ వీ కైండ్ సెలబ్రేటెడ్ ఆల్సో, వాట్ ఎవర్ లంప్ వాట్ ఎవర్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అని. వెన్ దే డిడ్ ద PET స్కాన్ ఇట్ వాజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ దే టోల్డ్ ఇట్స్ క్యాన్సర్. సో ఇట్ వాజ్ ఆల్రెడీ నా మైండ్లో ఫీడ్ అయిపోయింది క్యాన్సర్ కాదు అని. క్యాన్సర్ కాదు అనే స్పేస్లో నేను ఉన్నప్పుడు సడన్గా స్టేజ్ 4 మన చేయి దాటిపోయిందంటే ఐ కుడెంట్ టేక్ ఇట్. కష్టం తల్లి. బట్ ఎంత బోల్డ్గా నువ్వు కోపపోయి దీన్ని ఎంబ్రేస్ చేసి తెలియదు మరి తన బ్లెస్సింగ్స్ ఇవన్నీ. మీతో కూర్చొని మాట్లాడడం కానీ, నేను చేసిన సినిమాలు కానీ, వాట్ ఎవర్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ నాకు లాస్ట్ ఇయర్లోనే అయింది. అమ్మది May 14 అయింది, జూన్లో ఐ సైన్ మ్యాడ్, జూన్లో ఐ సైన్ లవర్, జూలై నుంచి ఐ వాజ్ షూటింగ్.
నాకు అర్థం కాలేదు. ఆపర్చునిటీస్ గౌరీ ఒకటేసారి వస్తాయి. నేను భయపడుతూ నేను బయటికి వెళ్ళలేను, నేను యాక్టింగ్ చేయలేను, నాకు భయం వేస్తుంది, నా జీవితం ఏంటి అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక్కడే ఆగిపోతుంది. అండ్ నువ్వు ఆలోచించుకుని ఆగితే అక్కడ ఏమి జరిగేది ఏమి ఉండదు కదా. ఏం లేదు, పోనీ ఒక వ్యక్తి అంటే మనిషికి భయం వేసేది అక్క, బయటికి అడుగేసే ధైర్యం లేదు నాకు. చాలా వీక్ అయిపోయాను మెంటలీ, ఫిజికలీ. ఐ లాస్ట్ వెయిట్. నాకు ఫిజికలీ కూడా ఎఫెక్ట్ అయింది అది. మోడర్న్ లవ్లో మీరు అలా లడ్డులాగా ఉన్నాం కదా, ఐ బికేమ్ లైక్ హాఫ్ మై వెయిట్ పని చేస్తూ ఆర్ వాట్ ఎవర్. అది మెంటలీ ఫిజికలీ ఆ ఎఫెక్ట్ ఉండడం వల్ల చాలా వెయిట్ తగ్గిపోయాను నేను. ఇలా కాదు, ఆపర్చునిటీస్ వచ్చాయి, జస్ట్ గో అండ్ డూ ఇట్ అని చెప్పి. మ్యాడేమో ఇట్స్ సచ్ అ ఫన్ ఫిలిం. లవర్ ఇస్ సచ్చువలీ ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ ఇట్స్ వెరీ ఇంటెన్స్ ఫిలిం. నాకు మైండ్లో ఒక ట్రామా నడుస్తుంది. నాకు ఆ మూడు ఎలా అలైన్ చేసుకున్నానో ఏం చేశానో నాకైతే తెలియదు. ఇట్స్ ఆల్ వసుంధర. నా చేతిలో ఏం లేదంటే. ఎవరు నీకు ఇష్టదైవం ఎవరన్నా ఉన్నారా? చాలామంది ఉన్నారు నాకు. నేనైతే నమ్ముతాను, బట్ మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామి, సాయిబాబా నేను నమ్ముతాను. ఎంత కష్టం నుంచి బయటకు వచ్చి బ్యూటిఫుల్గా ఇండిపెండెంట్గా, కానీ ఒకటి తప్పకుండా అనక మానలేను, ఇంత ఇండిపెండెంట్ థింకింగ్ అమ్మాయిని ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా? అంటే బికాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ థాట్స్, యూ స్పీక్ సో వెల్, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావు. బహుశా ఐ డోంట్ నో నువ్వు ఎంత ఇంటర్ఫియర్ అవుతావు, ఇది ఎందుకు సార్ ఇలాగా, ఎందుకు సార్ అలా అడుగుతుంటావాలా? సినిమాలో అంటున్నారా? సినిమాలో నాకు డెఫినెట్ ఐఎమ్ వెరీ ఇంక్విజిటివ్. ఏది ఉన్నా కూడా నేను ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతాను. ఇది ఎందుకు ఇలా ఉంది, అది ఎందుకు ఇలా ఉంది. ఆఫెన్స్ తీసుకుంటారు కదా, అందుకే అడిగే విధానంలో అడుగుతాను. అంటే ఒక జెన్యూన్ డౌట్, మన సినిమా బెటర్మెంట్ గురించే నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు, నాకు ఇంతవరకు నేను పనిచేసిన వాళ్ళందరూ దే వర్ వెరీ కైండ్ ఇనఫ్ టు ఎక్స్ప్లెయిన్. ఎస్పెషలీ తమిళ్ అయితే ఇంకా భాష కూడా రాదు కాబట్టి నేను స్పైరల్ బై నేను బుక్ ఇలా పెట్టుకొని ప్రతి దానికి పక్కన అర్థం రాసుకొని ఈ ఎమోషన్ ఇలా ఇవ్వమంటున్నారని చెప్పి ఐ టు ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్ అని వాళ్ళు చెప్పినన్నీ నేను నోట్ చేసుకునేదాన్ని. అడిగితే ఇట్స్ మై జాబ్ కదక్క, వాళ్ళకి ఏం కావాలో చేయడమే, అది నాకు వచ్చింది నేను చేస్తాను, మీరు తీసుకోండి అనే స్టేజ్లో కూడా నేను లేను. ఎవరు కూడా అలా చేయరు నాకు తెలిసి యాక్టర్స్. కరెక్ట్. ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్ అండ్ ఐ విల్ గివ్ వాట్ ఎవర్ దే వాంట్. అలా ఇవ్వాలంటే ఫస్ట్ ఐ షుడ్ నో వాట్ దే వాంట్. సో ఐ నీడ్ టు హ్యావ్ దట్ డిస్కషన్ అండ్ దెన్ ఐ కెన్ గివ్. ఈ మిగతా మీ ఫ్రెండ్స్ అందరూ చూసి నీ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ కొత్త ఇండస్ట్రీకి వెళ్ళిపోయి కొత్త భాష నేర్చుకుని అక్కడ యు ఆర్ నౌ సెలబ్రేటెడ్ యాజ్ అ హీరోయిన్. హౌ డు దే మేక్ సో ఫన్, లైక్ చాలా ఫన్ చేస్తారు. అంటే ఏంటి, ఐ కీప్ పోస్టింగ్ స్టోరీస్ అట్ దట్ టైమ్ ఇన్ చెన్నై, ఐఎమ్ హ్యావింగ్ ఫిల్టర్ కాఫీ, కపాలీశ్వరన్ గుడికి వెళ్ళాను, అది దాన్ని పెడుతుంటే తమిళ అమ్మాయి అయిపోయావే అంతే. నాకు మామూలు ఫ్యాన్స్ కూడా, పీపుల్ లైక్ ఫాలోవర్స్ అందరు కూడా దే కీప్ సెండింగ్ మెసేజెస్. ఏంటండి మీరు తమిళ అమ్మాయి అయిపోయారు, తెలుగుకి రారా, తెలుగులో సినిమాలు చేయరా, చెన్నైలో సెటిల్ అయిపోయారా, చెన్నైకి వెళ్ళిపోయారా, హైదరాబాద్లో లేరా? లేదండి వస్తున్నారు. సో ఎవ్రీబడి ఈజ్ వెరీ సపోర్టివ్, ఆల్ ద ఫ్రెండ్స్ ఆర్ హ్యాపీ. లవర్లో అక్కడ స్క్రీనింగ్ తమిళనాడులో కూడా అయినప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ హైదరాబాద్ దే కేమ్ ఫర్ ద ప్రీమియర్. అంటే నాకంటూ ఒక సైన్యం ఉంది, నా బలగం. సో దే కేమ్. డాడ్ కూడా చాలా వెరీ హ్యాపీ. సీయింగ్ ఎవ్రీథింగ్.